వెల్కమ్ టు ఇండియా ఎక్స్క్లూసివ్. సీనియర్ల స్పీడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఏడాది ముందు అమితాబ్ అండ్ కమల్ హాసన్ గురించి చెప్పుకోవాలి. సినిమాలు ముందు వెనకాలగా విడుదలైనా అనుకున్న డేట్కే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం ఎలా ఉన్నా 2024 ని స్పెషల్ గా మార్క్ చేసుకుంటున్నారు లెజెండ్స్. లాస్ట్ ఇయర్ ఒకటికి 2 రిలీజులు చూసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య, భోళశంకర్ చేసిన ఆయన 2024లో గ్యాప్ తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ చిరు ఫీట్ ని ఈ ఇయర్ ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయ్యారు కమల్. కల్కి అండ్ ఇండియన్ 2 సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు ఉలగనాయగన్. కమల్తో పాటు కల్కిలో నటించారు అమితాబ్. ఈ వారం వేటయాన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు బిగ్ బి. పాన్ ఇండియా డార్లింగ్ తో కల్కి, సూపర్ స్టార్ తో వేటయాన్, యమా క్రేజీ ప్రాజెక్టులను ఈ ఏడాది ఖాతాలో వేసుకుంటున్నారు అమితాబ్. మలయాళ హీరోలు సునాయాసంగా చూసే ఈ రిలీజ్ నెంబర్స్ ని నెక్స్ట్ ఇయర్ మన వాళ్లు కూడా కాస్త ఈజీగా టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెట్స్ మీద 1కి 3 సినిమాలున్నాయి పవర్ స్టార్ కి. ఆయన అనుకుంటే నెక్స్ట్ ఇయర్ 2-3 రిలీజులు సులభంగా చేసేయొచ్చు. ఎన్నికల వల్ల ఆలస్యం కాకుంటే ఈ దసరా బరిలో దూకేసేది NBK 109. అది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతోంది. మరోవైపు బోయపాటి సినిమా కూడా రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమవుతోంది. మోక్షజ్ఞతో మరో సినిమా ఎలాగూ ఉంది. వీటిలో ఎన్ని రిలీజ్ కి రెడీ అవుతాయో, బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారోనని ఆసక్తి మెండుగా కనిపిస్తోంది. సినీ ఇండస్ట్రీ మొత్తం తాజా సినిమాలతో బిజీగా కనిపిస్తోంది. ఈ బిజీలో పడి మా డార్లింగ్ ని మర్చిపోదు అని అంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టేటస్ గురించి ఇష్టంగా ఆరా తీస్తున్నారు. కల్కి సినిమా ఇచ్చిన కిక్ ను ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో 1000 కోట్లను టచ్ చేసిన హీరో మావాడు మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కల్కి సీక్వెల్ మీద బోలెడన్ని హోప్స్ ఉన్నాయి వారికి. ఇప్పుడైతే రాజాసాబ్ ని కంప్లీట్ చేసేశారు ప్రభాస్. రాజాసాబ్ గురించి అడపదడప ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు హీరోయిన్ మాళవిక మోహనన్. సెట్ లో ప్రభాస్ కూల్ గా ఉంటారని, ఈ సినిమా వేరే రేంజ్ లో వస్తోందని, ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుతూనే ఉంటారని, సమ్మర్ కి ఫీస్ట్ గ్యారంటీ అంటున్నారు మాళవిక. రాజాసాబ్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సాహో సీక్వెల్ సెట్ కి వెళ్తారు ప్రభాస్ అని అంతా అనుకున్నారు. అయితే ప్రశాంత్ ఇప్పుడు తారక్ సినిమాతో బిజీగా ఉన్నారు. సో సాహో సీక్వెల్ పనులు ఇంకొన్నాళ్లు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హను రాఘవపూడి సినిమా మాత్రం ఊపందుకుంది. స్క్రిప్ట్ వర్క్ నుంచి ప్రతి విషయంలోనూ ఫాస్ట్ గా ఉన్నారు హను రాఘవపూడి. ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ రీసెంట్ లిస్ట్ లో వైవిధ్యంగా కనిపిస్తోంది ఈ మూవీ ఫ్లేవర్. ఏడాదికి ఒక్క రిలీజ్ కూడా చూడటం గగనం అయిపోతున్న సమయంలో 1కి 2 సినిమాలతో, కొన్నిసార్లు 3 సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరించడం కామన్ అయిపోయింది కొందరికి. 2024లో అలాంటి రికార్డ్స్ సొంతం చేసుకుంటున్న బ్యూటీస్ గురించి మాట్లాడుకుందాం, వచ్చేయండి. డబుల్ స్మార్ట్ లో స్టెప్పులేసినా అనుకున్నంత హిట్ రాలేదు కావ్య థాపర్కి. అందుకే ఇప్పుడు విశ్వం మీద హోప్స్ పెట్టుకున్నారు ఈ బ్యూటీ. ఏడాదికి 1కి 2 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒకటి ఆడకపోయినా ఇంకోటి ఆడుతుందనే భరోసా కనిపిస్తోంది కావ్యలో. సాయి పల్లవి కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. ఆమె నటిస్తున్న అమరన్ ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. చెప్పిన టైంకి తండేల్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయితే 2024లో సాయి పల్లవికి 2 రిలీజులు ఉన్నట్టే. ఆల్రెడీ ఈ ఏడాది కల్కిలో కాసేపే కనిపించిన హిట్ సౌండ్ ని సొంతం చేసుకున్నారు దిశ పాట్ని. వచ్చే నెలలో సూర్యతో కలిసి కంగువాతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో, ఈ మధ్యనే గోడ్తో పలకరించిన మీనాక్షి చౌదరి త్వరలో మెకానిక్ రాఖీతో కలిసి ప్రేక్షకులను కలవనున్నారు. వీళ్ళందరూ వేరు నేను వేరు అంటున్నారు రష్మిక మందన. డిసెంబర్ 6న 2 సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. నార్త్ లో చావా, సౌత్ లో పుష్ప 2తో పలకరించనున్నారు రష్మిక. అక్టోబర్లో వేటయాన్తో థియేటర్లలోకి వస్తున్న మంజు వారియర్ డిసెంబర్లో విడుదలై పార్ట్ 2తో ఇంకోసారి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు. కౌంట్ డౌన్ అంటే 100 రోజులు 50 రోజులకే ఉండాలా? ఏం 3 నెలలు 2 నెలలు అంటూ ఉండకూడదా? ఒకవేళ ఇప్పటిదాకా ఉన్నా లేకున్నా మేమంటూ దిగాక అన్ని సాధ్యపడాల్సిందేనని ట్రెండ్ చేస్తోంది అల్లు ఆర్మీ. పుష్ప 2 ఇప్పుడు నేషనల్ లెవెల్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. విషయం ఏంటి అంటారా? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదే. డెడ్ లైన్ మీట్ కావాలంటే ప్రొడక్షన్ లో జోరు చూపించాలి. ఆ జోరు కూడా జోడుగుర్రాలు పరిగెత్తినంత స్పీడ్ గా ఉండాలి. ఇప్పుడు పుష్ప 2 అలాంటి జోరుని చూపిస్తోంది. 2 యూనిట్లతో షూటింగ్ స్పీడ్ పెంచారు కెప్టెన్ సుకుమార్. రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీతో ఓ షూటింగ్ జరుగుతోంది.
కాకినాడ పరిసరాల్లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరుకు టాకీపాట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ 2 పాటల్ని విడుదల చేశారు. ఇంకో 2 పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్. ఇవన్నీ పూర్తి చేయడంతో పాటు ప్యారలల్ గా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేయాలన్నది మేకర్స్ ప్లాన్. డిసెంబర్ 6 ఎప్పుడెప్పుడు వస్తుందా, పుష్ప సీక్వెల్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా ప్రేక్షకులు. పుష్ప 3కి కావాల్సిన పర్ఫెక్ట్ హుక్ ని పుష్ప సీక్వెల్ ఎండింగ్ లో సుకుమార్ ప్లాన్ చేశారన్నది ఫిల్మ్ నగర్ లో వైరల్ న్యూస్. ఈ ఏడాది 1000 కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాగా ఆల్రెడీ పుష్ప సీక్వెల్ ప్రచారంలో ఉంది. ఇంట్లో ప్రతిరోజు వినే కథో చూసే కథో అయితే సిల్వర్ స్క్రీన్ మీద మరింత బాగుంటుంది. అందులోనూ వెండి తెర మీద మెప్పించిన ఆ కథ ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్న చోటికి అందుబాటులోకి వస్తే అది చిన్న కథ కాదు. ఎస్, 35 చిన్న కథ కాదు. క్రేజ్ గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద కథ మరి. 100 మిలియన్ల మినిట్స్ కు పైగా వ్యూయింగ్ టైంతో ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో దూసుకుపోతోంది 35 చిన్న కథ కాదు. తిరుపతి నేపథ్యంలో సాగే మధ్యతరగతి కుటుంబ కథ ఇది. మూస ధోరణిలో సాగే చదువుల్లో ఇమడలేక ఇబ్బంది పడ్డ ఓ కొడుకు కథ ఇది. ఇలాంటి ఇబ్బందులను ప్రతిరోజు చూస్తున్నవారు కోకొల్లలు. వారందరూ కలిసి 35 చిన్న కథ కాదు సినిమాను భారీ చిత్రంగా మెచ్చుకుంటున్నారు. తల్లి కొడుకుల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా 35 చిన్న కథ కాదు. రాణా దగ్గుబాటి సమర్పించిన ఈ సినిమాలో సిసలైన ఎదుగుదల అంటే ఏంటో నిర్వచనం చెప్పారు. గౌతమి, నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, పిల్లలు ఎవరి రోల్లో వారు అద్భుతంగా నటించారు. ఇది మన కథ అని అందరూ అనుకునేలా తెరకెక్కించారు కెప్టెన్. అర్థం చేసుకుంటే ఏదీ కష్టం కాదు. గెలవడం అనే ప్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ 0 అంటూ సినిమా థీమ్ ని ట్రైలర్లోనే అద్భుతంగా ఆవిష్కరించారు లేటెస్ట్ గా ఆహా టీం. సెలవుల్లో ఫ్యామిలీతో సినిమా చూడాలనుకునే వారికి 35 చిన్న కథ కాదు పర్ఫెక్ట్ మూవీ అనే మౌత్ టాక్ ఆల్రెడీ స్పీడ్ అందుకుంది. డస్టింగ్ చేయగానే ఫెస్టివల్ వస్తుందో లేదో కానీ ఫెస్టివల్ వస్తోందంటే మాత్రం డస్టింగ్ చేయాల్సిందే. ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎవరికి మాత్రం ఏం అర్థమవుతుంది? ఈ థీమ్ జస్ట్ ఫెస్టివల్కి డస్టింగ్కి సంబంధించి మాత్రమే కాదండోయ్, సినిమాల రిలీజ్లకు ప్రమోషన్లకు కూడా సంబంధించింది. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటో హింట్ అందిందిగా. నాన్ స్టాప్ గా సినిమాలు చేసేయడం కాదు, చేసిన సినిమాలు మనకున్న అన్ని మార్కెట్లలోనూ పర్ఫెక్ట్ గా పోర్ట్రే అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి ఈ తరం నాయికలు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే అలియా చాలా అలర్ట్ గా ఉంటున్నారు. అలా లేకుంటే ఎక్కడో ఓ ఏరియాలో ఫేడౌట్ అయినట్టే ఉంటుంది కెరియర్. రీసెంట్ గా రఘుతాత రిలీజ్ ఉన్నా తెలుగులో పెద్దగా ఈ సినిమాను పబ్లిసిటీ చేసుకోలేకపోయారు కీర్తి సురేష్ చేసిన అదే తప్పు ఇప్పుడు నయనతార చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నయన్ను తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఆమె చేసిన లేటెస్ట్ సినిమా టెస్ట్ కూడా డైరెక్ట్ రిలీజ్ కావడం లేదు. అది ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారంట. అసలే స్పోర్ట్స్ డ్రామా పక్కా ప్రమోషన్లతో రిలీజ్ చేసుకుంటే టాలీవుడ్లోనూ సూపర్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరి నార్త్ హీరోయిన్ల మీద కూడా ఈ కంప్లైంట్ బాగానే ఉంది. రీసెంట్ గా క్రూ సినిమా చేశారు 3 హీరోయిన్లు. కృతి సనన్, టబూకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నా ఎందుకో దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారనే మాటలు బాగా వినిపించాయి. త్వరలో రిలీజ్ అయ్యే దోపత్తి విషయంలోనూ సేమ్ కంప్లైంట్ కనిపిస్తోంది. స్త్రీ 2 1000 కోట్లు ఎందుకు టచ్ చేయలేకపోయిందని ఫీల్ అయిన మూవీ లవర్స్ ఎక్కువ. ఆ సినిమాకున్న క్రేజ్ను, సౌత్ మార్కెట్ను కూసింత కన్సిడర్ చేసిన 1000 crores మార్క్ అనేది ఈజీగా వచ్చేసుంటుంది అన్నది ట్రేడ్ పండిట్స్ మాట. చూస్తూ కోట్ల రూపాయలను అలా వదిలేసుకోవడం కన్నా క్రేజ్ ఉన్న చోట క్యాష్ చేసుకుంటే మంచిదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.